పాకిస్తాన్ నిండా మునిగిపోయింది. ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఏదైతే ప్రపంచ దేశాలని బెదిరింపు కార్యక్రమం చేసిందో, ముఖ్యంగా భారతదేశాన్ని, మీరు యుద్ధానికి దిగితే మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అణ్వాస్త్రాలు ఉపయోగిస్తాం, మిమ్మల్ని లేపేస్తాం, నాశనం చేసేస్తామని ఏవైతే మాట్లాడారో ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. ఇది ఊహించని షాక్. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు అణ్వస్త్ర దేశం కానే కాదు. భారత్ చాలా ఆచితూచి ఎలాంటి స్ట్రోక్ ఇచ్చిందంటే కలలో కూడా ఊహించలేనటువంటి, అసలు పాకిస్తాన్ మొన్న ఏదైతే పెహల్గామ్లో జరిగిన దాడి తర్వాత భారత్ని రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా ఉసిగొల్పింది కొంత అంశాలతో. ఎందుకు అంటే భారతదేశం ఏమైనా అటాక్ చేస్తే దీన్ని బూచీగా చూపించి ప్రపంచ దేశాల మద్దతు పొంది భారత్ని ఒంటరి చేద్దామని చెప్పి ఒక పన్నాగం. కానీ భారత్ వ్యూహం ఏంటి, భారత్ ఆలోచన ఏంటి, భారత్ సంస్కృతి ఏంటి, అదంతా కూడా ప్రపంచ దేశాలకు తెలుసు కదా. భారతదేశం ఏనాడు కయ్యానికి కాలు తవ్వదు, భారతదేశం ఏనాడు చెడువైపు ఆలోచించదు, భారతదేశం పాకిస్తాన్ని నాశనం చేయాలని ఎప్పుడు కూడా అనుకోదు. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఒక దుర్బుద్ధితో భారతదేశం మీద ఏ రకంగా పైచేయి సాధించాలని ఎప్పుడు చరిత్ర వెళ్ళదు. ఎప్పటి నుంచి వాళ్ళ జీవితంలో జరుగుతుంది అది. భారత్ మీద పైచేయి ఎప్పుడు సాధించగలదు? సో మొన్న దీన్ని అడ్డు పెట్టుకోండి, మాకేంటి సంబంధం, పెహల్గాము సంబంధించి ఉగ్రవాదులు ఎవరో వచ్చి ఎవరో ఏదో చేశారు, మోదీయే చేయించేసారు, లేకపోతే కాశ్మీర్ ప్రభుత్వం చేయించేసింది, ఇది జనాల్లోకి పంపించింది వాయిస్. ఎందుకంటే కాశ్మీర్ పౌరులతో నేను పర్సనల్గా కొంతమంది డ్రైవర్తో మాట్లాడినప్పుడు మాట్లాడిన మాటలవి, ఏమైందా మీకు, ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంటారు మీరు, పాకిస్తాన్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నదంటే, లేదు సాబ్ పాకిస్తాన్ కాదు ఇక్కడ ప్రభుత్వమే చేయించింది అంటాడు. అంటే అంత విషబీజాలు నాటుతున్నారు అన్నమాట మీరు ప్రతి ముస్లింకి కూడా. సో వాస్తవాలు ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంక జీవితంలో ఎవరిని బెదిరించలేదు ఇప్పుడు జరిగిన దానికి. పాక్ అణ్వాయుధాలు నిర్వీర్యం అయ్యాయా అంటే అవును అంటున్నారు. దీనికి తగ్గ ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా నేను ప్లే చేస్తాను. ఎవరు ఎప్పుడు ఏ రకంగా చేశారు, అసలు ఈ అణ్వాయుధాలు ఎక్కడ ఉన్నది, ఆ ప్రాంతం అన్నింటినీ కూడా భారత్ గుర్తించేసింది. ఎందుకంటే మనం 9 శిబిరాలబ్బా, ఎక్కడో ఉన్న శిబిరాలు, ఏం బార్డర్కి ఆనుకుండా ఏం లేవు కదా ఇటు నుంచి వేస్తే అటు పడ్డానికి. 100 కిలోమీటర్లు కూడా వెళ్ళి 100% ఎక్కడ ఎటువంటి మిస్టేకు లేకుండా కుప్ప కూల్చి వచ్చేసినాయి. మరి ఇంకేంటి, భారత్ దగ్గర ఉన్న ఆ రకమైన పవర్ ఉంది, ఏదన్నా చేయగలదు, ఏదన్నా సాధ్యమే. కానీ ఆ పవర్ని చెడుకు ఉపయోగించదు. కొంతమందికి ఋషులు మన పురాణ కాలంలో చూసాం, కొన్ని మంత్రాలు ఇస్తుంటారు, చెడుగా దాన్ని యూజ్ చేసుకున్నవారు కొంతమంది రాక్షసులు నాశనం అయిపోయారు, మంచిగా దాన్ని యూజ్ చేసుకున్నవారు మహాపురుషులు అయ్యారు. సో ఇది అంతే. ఈరోజు భారతదేశం, భారతీయులు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదరిస్తున్నాయి, మంచిగా చూస్తున్నాయి, ఇండియన్ రా అని అంటారు. ఈ పాకిస్తాన్ దొంగ ఉండకూడదు, జాగ్రత్తగా ఆడుతాడు అంటారు, అమ్మో అని నమ్మకరా అంటారు. అంతే కదా, డిఫరెన్స్ మనకే అర్థమవుతుంది. వాళ్ళకి మనస్సాక్షి వాళ్ళకి తెలీదా మనల్ని ఎప్పుడు దొంగల్లాగే చూస్తారని. ఇక శాటిలైట్ దృశ్యాల్లో పాక్ బండారం బట్టబయలైంది. శాటిలైట్ దృశ్యాల్లో న్యూయార్క్ టైమ్స్లో సమగ్ర కథనాలు కూడా దీని మీద వచ్చినాయి. ఇప్పుడు అసలు ఏం జరిగిందంటే, నూర్ఖాన్ ఎయిర్ బేస్లోని అండర్ గ్రౌండ్లో అణ్వస్త్రాలను దాచిన పాకిస్తాన్, ఇది బయటకు వచ్చిన న్యూస్. ఇప్పటి వరకు అది ఎక్కడున్నదో తెలియదు, మేము సడన్గా లేస్తాము, మేము లేస్తే మనుషులమే కాదు, వాళ్ళు లేచిదే ఉండదు చచ్చిదే ఉండదు, లేస్తే మనుషులు కాదని చెప్తుంటాడు. కానీ ఇంకెప్పుడలా పడుకుంటూనే ఉంటాడు. నిజంగా నిద్ర రాకపోయినా సరే లేస్తే మనిషిని కాదు అని చెప్పి శపథం చేశాడు కాబట్టి లెగడం కాడు, లేస్తే మనిషిని కాదంటాడు, ఆడు ఎప్పటికీ లెగడం. డైలాగులు చెప్పేవాళ్ళు డైలాగుల వరకే పరిమితం అవుతారు, ఆచరణ ఉండదు. అది నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద భారత్ దాడి చాలా సైస్గా మూడో కంటికి తెలియకుండా పని కానిచ్చేసింది.
ఇక అణ్వాయుధాల కమాండ్ కంట్రోల్ సెంటర్ ధ్వంసం. ఇది ప్రపంచ దేశాలన్నిటి మీద వస్తున్న న్యూస్. ఇది కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ముందు ధ్వంసం చేయాలి. చాలా చాలా తెలివిగా చేసిన ఆపరేషన్ అండి ఇది. భారత్ నాలెడ్జ్ అది, భారత్ ఆలోచన అది. ఎందుకంటే అణ్వాయుధాలు ఉన్న ప్రాంతాన్ని టచ్ చేస్తే అది ఎవరికన్నా ప్రమాదమే. దాన్ని కంట్రోల్ చేసే కంట్రోల్ సెంటర్ని ముందుగానే ఆపితే, ఇప్పుడు పవర్ ఉంది, మెయిన్ ఆపితే ఇదంతా రాదు కదా. ఎన్ని లైట్లు ఉన్నాయండి, ఒక్కొక్క లైట్ ఇది ఇక్కడ ఉందా అని చూసుకోవడం ఎందుకు? అది ప్లగ్ పీస్ పడేస్తే క్లోజ్. అదే వ్యూహం. అంటే ఇప్పుడు పాకిస్తాన్ చేతుల్లో కూడా అణ్వాయుధాలు లేవు, వాళ్ళు ఏం చేయలేరు. దాన్ని కమాండ్ కంట్రోల్ సిస్టమ్ని ధ్వంసం చేసేసారు. ఇది తెలివైనోడు చేసే పని. దీంతో వాళ్ళకి దిక్కు చూచట్లేదు. ఇక అణు ఆయుధాలు ఉపయోగించలేని స్థితిలో పాక్. ఇంకా అణు ఆయుధాలు లేవు, బెదిరింపులు లేవు, ఏమీ లేవు. వార్ హెడ్లను కనీసం తరలించలేని స్థితిలో ఉన్నది. వార్ హెడ్లను కూడా తరలించలేని స్థితిలోకి అయిపోయింది. ఇక అమెరికా చైనా శాటిలైట్ దృశ్యాల్లో ఇది నిర్ధారణ అయ్యింది. అమెరికా చైనా కూడా పవర్ఫుల్గా ఉంటుంది శాటిలైట్ సిస్టమ్ అంతా కూడా. ఆ శాటిలైట్ దృశ్యాల్లో ఇది కన్ఫర్మ్ అయిపోయింది. మనం చూస్తున్న విజువల్స్ కూడా అవే. అసలు ఎవరికి మూడో గంట ఇప్పుడు బయటికి చెప్పుకోలేరు, ఆ స్థితిలో కొట్టిపడేశారు. ఇక భయంతో అమెరికా శరణు కోరింది పాకిస్తాన్. పాకిస్తాన్ గురించి అమెరికా ఎందుకు మాట్లాడింది? యుద్ధం ఆపియండి, మీరిద్దరూ సైలెంట్గా ఉండండి, ఇంక దీని ముందుకు వెళ్ళవకండి అని మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దెబ్బ, గొక్క తిప్పుకోకుండా కొట్టిన దెబ్బ. ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు, అణు ఆయుధాలను ఉపయోగించలేరు, వార్ హెడ్లను కనీసం తరలించలేరు. శాటిలైట్లో క్లియర్గా విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇంకేం చేస్తారు? అందుకని హ్యాండ్సప్ అయిపోయి భయంతో అమెరికా శరణు కోరారు. అమెరికా వైఖరిలో అనూహ్య మార్పునకు కారణం ఇదే. మేము ఏం చేస్తారో మాకు తెలియదు, ఇంతకాలం మీ గురించి మేము సేవ చేసామని చెప్పాడు కదా, ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడారు కదా. అమెరికాను వేరుకోవడంతో అమెరికా అనూహ్యంగా ఈ నిర్ణయం. మార్పు నిర్ణయం ఏముంది, అమెరికాకి సంబంధం ఏంటి? ట్రంప్ ఎవరు ఇక్కడికి వచ్చి మధ్యవర్తిత్వం చేయడానికి? ఆయనకుంటే ఆయన తింటాడు, ఆయన ఉంటే ఆ జీతాన్ని అద్భుతంగా పాలించుకుంటాడు దేశాన్ని. అంతేగాని భారత్ను శాసించే ధైర్యం ప్రపంచ దేశాల్లో ఎవరికీ లేదు. అది వాళ్ళకి కూడా తెలుసు. మంచిగా చెప్తే వింటాం, మొండిగా నువ్వు చేయమంటే దొబ్బిమంటాం. అదే పరిస్థితి. ఇక తొలుత జోక్యం చేసుకోమన్న అమెరికా జోక్యం చేసుకోనంది. ఎందుకు చేసుకుంది? అక్కడ అణ్వాయుధాల లింక్ ఉంది, ఆ సిస్టమ్ను మొత్తం పీల్చి కొట్టేశారు. అది భయం. అమ్మో ఇదేదో తేడాగా ఉన్నది, ఇంకెక్కడో దగ్గర ఆపపోతే అని. ఇక అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన వెనుక అసలు ట్విస్ట్ ఇదే. ఎప్పుడైతే కమాండ్ కంట్రోల్ సిస్టమ్ని భారత్ టార్గెట్ చేసి కొట్టిందో అణ్వాయుధాలు తీయడానికి లేదు, దాన్ని ముట్టుకోవడానికి లేదు, ఇంకా భూమిలోంచి బయటకు కూడా రావు. ఇక నూర్ఖాన్ ఎయిర్ బేస్లో జరిగిన నష్టాన్ని గుర్తించిన చైనా శాటిలైట్ ఫోటోలు అవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయండి. ఇక పంజాబ్ సింధ్లోని పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత దళాలు దాడి చేసి నూర్ఖాన్తో పాటు మురిద్ రఫీకి స్థావరాలపై భారత్ క్షిపణి దాడులను ధృవీకరించిన పాకిస్తానే చెప్తున్నది. వాళ్ళు వచ్చారు, మమ్మల్ని బాధేరు, పోయారురా బాబు, ఇంక మాకేం దోమలు కనిపించట్లేదు, ఇంత దారుణంగా ఉంది, పూర్తిగా దెబ్బేసారు మాకని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇక పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ టెలివిజన్ ప్రసంగంలో నిర్ధారణ, ర్యాండ్ కార్పొరేషన్ చైర్మన్. ఇక నూర్ఖాన్ ఎయిర్ బేస్కు దగ్గరే ఉన్న కిరాణా హిల్స్లో నిల్వ చేసిన అణుబాంబులు ఎక్కడున్నాయో కూడా ఇంచుతో సహా భారత్ చేతిలో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. భారత్కి ఎక్కడుందో తెలుసు. కిరాణా హిల్స్ అందులో వీళ్ళు నిలవహించారు. కిరాణా హిల్స్ మామూలు స్థావరం కాదు. ఎందుకంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళ ఆలోచన అంతా ఇదే ఆలోచన కదా. పాక్ అణ్వాయుధాలు, వార్ హెడ్లు సైతం ఇక్కడే నిల్వ ఉంచారు, వార్ హెడ్లతో సహా. అందుకనే దీన్ని చాలా కీలకంగా పేర్కొంటుంటారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఈ నూర్ఖాన్ వైమానిక స్థావరం ఉంది.
ఇంత క్లియర్గా భారత్ దగ్గర డేటా ఉంది, మీరు అణ్వాయుధాలు ఎక్కడ దాశారో, వార్ హెడ్లు ఎక్కడ దాశారో, అవి ఎక్కడ నుంచి ఎంత దూరం ఉన్నాయో మొత్తం ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తారంటారు చూసావా, ఆ సామెత ఇక్కడ మొత్తం లెక్క పెట్టేశారు. ఇంకేం చేయగలరు మీరు? ఇక కిరాణా హిల్స్పై భారత వరుస దాడులతో ఉచ్చపోసుకున్న పాకిస్తాన్ భీతిల్లిపోయిందట. టెన్షన్ పడిపోయారు. వీళ్ళేంటి తీరా వెళ్ళి దాన్ని కొట్టేస్తున్నారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, ఒకవేళ అక్కడ కనిపెళ్తే అనుభవముల పరిస్థితి ఏంటి? 100 ఏళ్ళు ముఖం మలదు, తక్కువలో తక్కువ. సరే పక్క దేశాలకు కూడా కాస్త ఎఫెక్ట్ ఉండొచ్చు కాక, కానీ పాకిస్తాన్ అయితే ఇంక ఉండదు. 100 ఏళ్ళు మొక్క మొలదు. దాంతో గజ 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 మునిగిపోయారు. మోదీ దగ్గర వెంటనే పరుగులు ఉరుకులు, బాబోయ్ నన్ను మమ్మల్ని కాపాడండి, అయిపోయింది మా బతుకు, మమ్మల్ని ఇబ్బంది పెట్టించారు. ఇక అణ్వాయుధాలు పనికి రాకుండా పోతాయనే భయం, కిరాణా హిల్స్ వరుస దాడులతో ఈ టెన్షన్. అణ్వాయుధాలు పనికి రాకుండా పోతాయని ఒక భయం, చేతులు కాళ్ళు ఆడక అమెరికాని శరణ కోరిన పాక్. మరి ఇంక అణ్వాయుధాలే పని చేయకుండా చేసేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు లైట్ ఉంది, ఆ స్విచ్ పోండి, స్విచ్ని తీసేస్తే అయిపోయింది కదా, స్విచ్ కనెక్షన్ తీసేస్తే ఇంక ఇది ఏం పేలుతాయి, ఏమి వెలుగుస్తాయి ఇవి? కొట్టడం లైట్ని కొట్టకూడదు కదా, లైట్ని కొట్టాలంటే చాలా కొట్టాలి. స్విచ్ ఆ కనెక్షన్ పీకేసామనుకోండి, ఆ లైట్కి ఇచ్చిన కనెక్షను అయిపోయింది, సింపుల్. నొప్పి లేకుండా కొట్టే దెబ్బలు ఇవి. అలాగే కొట్టింది, దిమ్మ తిరిగిపోయింది. భారత్ దెబ్బ ఇలా ఉంటుంది. పాకిస్తాను పాస్ట్ ప్రధానమంత్రులందరికీ తెలుసు, ఆ రక్షణ శాఖలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఆ లీడ్ చేసే సైనిక హెడ్లకి తెలుసు. కానీ కొత్తగా వచ్చినోడంతా కూడా ఈ రకంగానే ఓవర్ యాక్షన్లు ఎక్కువ చేస్తుంటారు. ఇప్పుడు దానికి కూడా ఫుల్ స్టాప్ పడిపోయింది. మరొక కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్లో భూకంపం. భూమి కాసేపు షేక్ అయింది. ఏంటి ఆ భూకంపం ఎందుకు వచ్చింది, భూమి ఎందుకు కంపించింది అని చెప్పి దాని మీద పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహిస్తే బయటపడ్డ అంశం ఏంటంటే, ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ని భారత్ అటాక్ చేసిందో దానివల్ల ఈ భూమి షేక్ అయిందని. దీన్ని నిపుణులు అంటే, ఈ షేక్ అవ్వడం అంటే ఎక్కడో భూగర్భంలో ఉన్న అణుబాంబులకు కూడా ఎఫెక్ట్ తగిలిందా, అవేమన్నా లోపల బ్లాస్ట్ అయినాయా, అందుకని ఇది కంపించిందని మరొక అనుమానం. ఇది ఒకటి కాదు రెండు కాదు, చాలా ప్రమాద గంటికలు మోగుతున్నాయి. పైకి ఎవరో చెప్పలేకపోతున్నారు, ఆ ప్రాంతానికి ఎవరో వెళ్ళలేరు. సో ఈ నేపథ్యంలో ఎక్కడైతే పాక్ వరుసగా కిరాణా హిల్స్ ఆ ప్రాంతంలో వీళ్ళు వెళ్ళి అటాక్ చేశారో, ఈ 10 కిలోమీటర్లు ఇస్లామాబాద్కి, ఆ ప్రాంతంలోని మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో సైన్యం ఫుల్ ఫోర్స్ని అక్కడ దింపిందట. ఏమో ఏం జరుగుతుందో తెలియదు, వీళ్ళు ఏం కొట్టారో తెలియదు. పాకిస్తాన్ మీద అంతా ప్రేమ ఉంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి, ఏ దేశాన్ని కోల్పోకూడదు. పాకిస్తాన్తో వాళ్ళకి కొన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎందుకంటే చైనా లింకులు ఉన్నాయి. చైనాని ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా పాక్ని వాడుకుని కొట్టచ్చు. సో ఇవన్నీ కూడా ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవడు ఎలా పోయినా పర్లేదు, మనం బతికితే చాలు అనుకుంటే తత్వం అలా సైడ్ అయిపోయింది మనుషుల మైండ్ సెట్. పక్కోడు నాశనం అయిపోయినా ప్రాబ్లం లేదు, పక్కోడు చచ్చిపోయినా పర్వాలేదు, పక్కోడు ఎలా పోయినా పర్లేదు, మనం బాగోవాలి, మన పిల్లలు బాగోవాలి, మన ఇల్లు బాగోవాలి, మన ఆస్తులు పెరిగిపోవాలి, అందరూ మనకంట కిందన ఉండాలి, తక్కువ ఉండాలి. ఈ దుర్బుద్ధి, ఈ ఆలోచనలే ప్రపంచ దేశాలు ఎక్కడ చూసినా సరే ఇదే స్వార్థం కనిపిస్తున్నది. మనుషులు అలా తయారయ్యారంతే. మంచి మానవత్వాలకు ఎక్కడికి కూడా విలువ లేదు. అందుకనే ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడన్నట్టుగా పాకిస్తాన్ తీసుకున్న గోతులో పాకిస్తానే పడింది. కిరాణా హిల్స్పై ఎప్పుడైతే వీళ్ళు కొట్టారో ఇంకా వాళ్ళకి అణ్వస్త్రాలు లేవు, వాళ్ళు బయటికి తీయలేరు, తీసినా ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. ఇంకా తీయడానికి ఏమి లేదు. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్నే కొచ్చారు. మళ్ళీ ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏమైనా పునరుద్ధరించాలనుకున్నా, దాని మీద ఏమైనా వీళ్ళు స్టెప్ చేసినా ఈసారి అమెరికా ఊరుకోదు. ఎందుకంటే వాళ్ళ నిపుణులు వచ్చారు, మొత్తం అంతా కూడా దాని పని పడతారు, అంత ఈజీగా వదలరు, దాని పని పడతారు. ఎక్కడ పెట్టారు, ఏం చేశారు, ఏం జరిగిందని. సో అణ్వాయుధాలు అన్నవి పాక్ చేతిలో లేవు, ఉన్నా అవి పైకి తీయలేరు. దానివల్ల ఎవరిని ఏమీ చేసే పరిస్థితి లేదు. భారత్ కన్నెర్ర చేస్తే బ్రహ్మని క్షిపణి చాలు, బ్రహ్మోస్, ఇంకా అదొక్కటి చాలు, బ్రహ్మదేవుడు అస్త్రంలో ఉంటుంది ఇంకది.
అందుకనే దానికి ఆ బ్రహ్మోస్ పేరు పెట్టారు. ఇంకా అలాంటిది ఇంకేముంటుంది? నువ్వు ఏదేసుకో, అణ్వాయుధాలు వేసుకో, ఇంకోటి వేసుకో, అదొక్కటి చాలు మీ భరతం పడడానికి, మిమ్మల్ని నాశనం చేయడానికి. సో అనుకున్నవన్నీ కూడా నిరాశ కలిగించినాయి. ఇప్పుడు మంచి బుద్ధి ఏంటంటే, ఎవరైతే నలుగురు ఉద్రవదులు ఉన్నారో వాళ్ళని గౌరవంగా తీసుకొచ్చి భారత్కి అప్పచెప్పేసి శరణు కోరితే 4 కాలాల పాటు ప్రశాంతంగా బతుకుతారు. లేదు మేము ఈ రకంగానే చేస్తాము, మేము ఇంకా బెదిరిస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తాము, అప్పుడప్పుడు కాల్పులు జరుగుతాము అంటే జరపడానికి ఏది ఉండదు. మొత్తం భూస్థాపితం చేసి లెవెల్ చేసేస్తారు. అణ్వాయుధాలని విర్రవీగారు. ఏమైంది? కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఒక్క దెబ్బ వేస్తే దిమ్మ తిరిగి బీతెళ్ళిపోయి మోదీ కాళ్ళు పట్టుకున్నారు. ఏం చేస్తారు మోదీ? ఎందుకండి మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ని మీద దాడి చేశారు, వాళ్ళు అణ్వాయుధాలు అవి తీసుకోవడానికి అవ్వలేదు అని చెప్తాడా? ఎవరు చెప్తారు? చెప్తే ట్రంప్ పని కూడా అవుతుంది. మోదీ గారికి ఒకవేళ కానీ చెప్తే ట్రంప్ పని కూడా అయిపోద్ది. అమెరికా అయితే వాళ్ళకి ఉంటే అదే చెప్తున్నాను కదా, బాగా డబ్బున్నవాడు ఏం చేస్తాడు? 4 కూరలు ఎక్స్ట్రా వేసి తింటాడు, లేకపోతే 40 కూరలతో తింటాడు, వాడికి ఇంకా ఆకలి ఎక్కువైతే. ట్రంప్ కూడా అంతే. ఆయనకి ఏవైనా బాగా విపరీతంగా ప్రపంచాన్ని శాసించాలి చేయాలి అనుకుంటే ఇప్పుడు ఎవడు విని పరిస్థితి లేదు ఈ రోజుల్లోని. కూలోడే మన పని పరిస్థితి. రోజు కూలీవాడు కూడా ఆడు వచ్చాడంటే టైమింగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నువ్వు రోజంతా నాతో పని చేయవయ్యా, నువ్వు రోజు కూలీ కదా నీ పేరు అంటే, దొబ్బివయ్యా నీది ఎవడికి అవసరం లేదంటున్నాడు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. అలాంటిది అమెరికా కూడా అంతే. కొంతవరకు సహిస్తాం, ఎక్కువగా చేసాడనుకోండి గెట్ ఫ్రమ్ హియర్ అంటాం. ఒకవేళ భారత్ మీద మరీ ఎక్కువగా కానీ ఆలోచన చేస్తే ఆయన వైఖరియే అదే టైపులండి. దాన్ని ఎవరో ఆపలేం. ఆయన మోనార్క్ అనుకుంటాడు, వాళ్ళ దేశానికి అయ్యి ఉండొచ్చేమో, వాళ్ళ ప్రజలు గెలిపించుకున్నారు కానీ ప్రపంచ దేశాలకు మోనార్క్ కాదు, భారత్కి అస్సలు కాదు. ట్రంప్ గుర్తుంచుకోవాల్సింది అది. ఎందుకంటే పాకిస్తాన్కి అండగా ఉండి పాకిస్తాన్ చేసిన తప్పులన్నింటినీ కూడా నేను నెత్తినేసుకుంటాను అనుకుంటే భస్మాసుర హస్తం అయిపోద్ది ట్రంప్కి. అది కూడా జాగ్రత్తగా ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక ఎవరు కూడా టెన్షన్ పడిన అవసరం లేదు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వస్త్రాలన్నీ కూడా అధంపాతాళానికి వెళ్ళిపోయినాయి. ఇంక అది బయటకు వచ్చే పరిస్థితి లేదు. మూడో కంటికి తెలియకుండా నైస్గా చక్కగా కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఒక్క మొట్టికే ముట్టింది, ఫినిష్, మ్యాటర్ క్లోజ్ అయిపోయింది.